అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్. మన శరీరంలో 5.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఇది రక్తనాళాల ద్వారా మన శరీర భాగాలన్నిటికీ ప్రవహిస్తుంది. వీటన్నిటికీ ప్రవహించాలంటే ఒక ఒత్తిడి ఉండాలి. అంటే ఒక ప్రెషర్తో వెళ్తేనే తల వెంట్రుక దాకా, లేకపోతే వెంట్రుకకి ఇచ్చే రక్తనాళాలకు కూడా వెళ్ళాలి. మన శరీరంలో ఉన్న రక్తనాళాలను అన్నిటినీ ఒక లైన్గా పేర్చుకుంటూ వెళ్తే 1,00,000 కిలోమీటర్లు వస్తుంది. గుండె అసలు రెస్ట్ ఎప్పుడైనా తీసుకుంటుందా? రెస్ట్ తీసుకుంటే ఏమవుద్ది కదా, రెస్ట్ తీసుకోవడానికి లేదు. సో ఈ రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఒక బీట్కి ఇంకో బీట్కి వీటి మధ్యలో వచ్చే మిల్లీ సెకండ్స్ ఉన్నాయి కదా, ఇది మాత్రమే. గుండె కొట్టినప్పుడు ఒకసారి కొట్టుకున్నప్పుడు దాన్ని సిస్టోల్ అంటాం. అంతకుముందు వీడియోలో చూశారు కదా. అలాగే పూర్తిగా రిలాక్స్ అవ్వడాన్ని డయాస్టోల్ అంటారు. సో ఆ కొట్టుకునేది 0.3 సెకండ్స్ ఉంటే డయాస్టోలిక్ 0.5 సెకండ్స్ ఉంటుంది. అంటే మొత్తం టోటల్ 0.8 సెకండ్స్. ఇప్పుడు ఈ రక్తం ఒక్కసారి స్ట్రోక్ వాల్వ్ అవుట్ కొడితే 70 ml బయటకు వస్తుంది. మరి ఒక నిమిషానికి 5 నుంచి 6 లీటర్లు బ్లడ్ బయటకు వెళ్తుంది. అలాగే ఒక గంట కొట్టుకుంటే 200 నుంచి 300 లీటర్లు వెళ్తుంది. ఒక రోజుకి 7,600 లీటర్లు. అదే ఒక సంవత్సరం కనుక కొడతా ఉంటే కంటిన్యూస్గా 25 లక్షల లీటర్లు పంప్ చేస్తుంది. అది మన గుండె కెపాసిటీ. సో గుండె నిబ్బరంగా ఉంటే మంచిది కదా, రైట్. బీపీ అప్రాక్టిస్లో ముందు ముఖ్యమైన భాగాలు బ్లాడర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. చిన్నవాళ్ళకి చిన్న సైజు అవసరం, పెద్దవాళ్ళకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పెద్ద సైజు బ్లాడర్ ఉపయోగించుకోవాలి, లేకపోతే సరిగ్గా రాదు. సో ఈ బ్లాడర్ని మనం చేతికి కట్టడానికి ఉపయోగిస్తాం. దీన్ని స్పిగ్మో మానోమీటర్ అంటారు. ఈ బాల్తో ప్రెస్ చేయడం వల్ల దీంట్లో వచ్చిన గాలి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ పాదరసం మట్టాన్ని పైకి లేపుతుంది. దీంట్లో ఈ పాదరసం నిల్వ ఉంటుంది. దీన్ని బయటకు రాకుండా ఉండడానికి ఇది లాక్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ముందు బీపీ చూడడానికి ముందు ముఖ్యంగా ఏం చేయాలి? లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఈ పాదరసం మట్టం ఇక్కడ నుంచి 10, 20, 40 ఇలా పైకి ఉంది కదా, ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 290, పై అంటే 300 దాకా ఉంటుంది అనమాట. సో మనం మామూలుగా బీపీ ఎంత? 120. ఇది డయాస్టోలిక్ ఇంచుమించుగా 80 అనమాట. ఇది అమెరికన్ గైడ్లైన్స్ అనుకోండి, మ్యాక్సిమం వాళ్ళు 130/80 అంటారు. యూరోపియన్ వాళ్ళు అనుకోండి 140/90 అంటారు. మరి మన ఇండియా వాళ్ళు ఏమంటారు? ఇద్దరిని ఓకే అంటారు. వయసు కొంచెం పెద్ద సీనియర్ సిటిజన్స్కి ఏమో 140/90 ఉండొచ్చు. యంగ్ ఇండివిజువల్స్లో 130/80 అప్పర్ లిమిట్ అని ఇద్దరిని సమర్థించారు మన వాళ్ళు. ఈ మధ్య లేటెస్ట్ గైడ్లైన్స్ అనమాట. ఏదేమైనా సరే 140/90 అనేది అప్పర్ లిమిట్గా తీసుకుందాం. కానీ ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. మనందరిది వేరే వేరే బీపీ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క బీపీ ఉంటుంది. సో బేస్ లైన్ బీపీ కొంతమందికి 100/70 ఉందనుకోండి, 100/60 ఉందనుకోండి, వాళ్ళ బీపీ అది. కొంతమందికి 110/70. ఒక్కొక్కరు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్ బీపీ మనం రెగ్యులర్గా ముందు చూసుకునేది, అది మనం బేస్ లైన్ గుర్తుపెట్టుకుని దానికి ఇంకా పెరుగుతుందో లేదా చూసుకోవాలి. అలాగే ప్రమాదాలు కూడా 140/90 తర్వాత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. 180/100 అంటే ఇంకా చాలా ఎక్కువగా సివియర్గా ఉన్నట్టు. బీపీ ఎలా చూడాలనేది తెలుసుకుందాం. బీపీ చూడడానికి ముందు ఒక గంట ముందు స్మోక్ చేశారనుకోండి బీపీ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్గా ఉందనుకోండి బీపీ ఎక్కువ ఉంటుంది. వెంటనే సడన్గా హాస్పిటల్కి వచ్చారు, వెంటనే బీపీ ఎక్కువ ఉంటుంది. సో వచ్చిన వెంటనే ఇమీడియట్గా చూడకూడదు. వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత 10 minutes అయిన తర్వాత కొంచెం రెస్ట్గా ఉన్న తర్వాత వాళ్ళు మామూలు అయిన తర్వాత అప్పుడు బీపీ చూడడానికి ప్రయత్నం చేయాలి. బీపీ అనేది యాక్చువల్గా కుడి చేతి వైపు చూస్తాం. అంటే యూజువల్గా కుడి చేతికి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎడమ చేతికి ఒక 10 mm తక్కువ ఉంటుంది. కూర్చోబెట్టినప్పుడు కొంచెం ఉంటుంది, పడుకోబెట్టినప్పుడు ఇంకొంచెం తక్కువ ఉంటుంది, నిలబెట్టినప్పుడు ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. డయాగ్నల్ వేరియేషన్ పొద్దున్న సాయంత్రం వేళ ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే కొంచెం తక్కువ ఉంటుంది. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పరిగెత్తాం, కొంచెం ఎక్కువ ప్రెషర్ పెరగాలి. రెస్ట్గా ఉన్నాం, పెద్ద ఎక్కువ ప్రెషర్ అక్కర్లేదు. అలాగా ప్రతి పనితోనూ మనకి అవసరానికి బట్టి ఆ పోషక పదార్థాలను మన బాడీకి పంపించడానికి, ఆక్సిజన్ మన బాడీకి పంపించడం, అలా అవసరాలను బట్టి స్పీడ్గా కొట్టడం లేకపోతే స్లోగా తగ్గించడమో చేస్తూ ఉంటుంది.
అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉంది వాళ్ళలో కూడా కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బీపీ ఎలా చూడాలనేది ఒకసారి చూద్దాం. బీపీ చూడడానికి ముందుగా హాస్పిటల్కి వచ్చినప్పుడు వెంటనే చూడొద్దు. కొంతమందికి హాస్పిటల్లో డాక్టర్ని చూడగానే డామ్మని బీపీ పెరిగిపోద్ది. వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే బీపీ డాక్టర్ని చూడగానే అయ్యే బాబోయ్ అనుకుంటారు, లేకపోతే చూసి బీపీ ఉందని చెప్తారు అనుకుంటారు. లేకపోతే బీపీ చూద్దాం. బీపీ చూడడానికి మొట్టమొదటిగా మనం కుడి చేతిని తీసుకోవాలి. హలో మేడం, నేను డాక్టర్ శ్రీనివాస్, ఒకసారి మీకు బీపీ చూద్దాం, సరేనా? చేయి ఇలా పెట్టండి, రిలాక్స్గా ఉండండి. సో ఇలా షర్ట్ ఇలా ఉందనుకోండి, యూజువల్గా ఏంటంటే కొంచెం పైకి తీస్తే బాగుంటుంది. ఇలా టైట్గా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా చూసి లూజ్గా ఉండేలాగా, ఏది ప్రెషర్ లేకుండా ఉండేలా చూసుకోండి. హలో మేడం, ప్లీజ్ కొంచెం బీపీ ఆపరేటర్స్ పట్టుకొస్తారా? థ్యాంక్ యూ. ఈ బీపీ ఆపరేటర్స్ కూడా ఇటువైపు పెట్టండి. బీపీ ఆపరేటర్స్ కూడా కుడివైపు ఉండాలి. బీపీ ఆపరేటర్స్ హార్ట్ లెవెల్కి దగ్గరగా ఉండాలి. బీపీ ఆపరేటర్స్ని మనం హార్ట్ లెవెల్కి దగ్గరగా కొంచెం కింద. ఇది కుడి చేతికి కట్టాలి. ఇక్కడ దీన్ని క్యూబిటల్ ఫాసా అంటారు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఉండేలాగా ఇక్కడ వరకు పైకి కట్టాలన్నమాట. ఈ బ్లాడరు 2/3 వంతులు ఇటువైపు ఉండేలా చూసుకోవాలి. ఈ పైనుంచి గుండెని కరెక్ట్గా దగ్గర లెవెల్లో మనం చూడాలి. గుండె దగ్గరగా ఉండే రక్తనాళం బ్రేకియల్ ఆర్టరీ. ఈ బ్రేకియల్ ఆర్టరీని 2/3 వంతు కవర్ అయ్యేలాగా దీన్ని చూడతాం. ఈ ట్యూబ్స్ కరెక్ట్గా సెంటర్గా వచ్చేలా చూసుకోండి. ఇది టైట్గా కట్టకూడదు, అలా అని లూజ్గా కట్టకూడదు. టైట్గా కడితే ఎక్కువ బీపీ వస్తుంది, లూజ్గా కడితే తక్కువ బీపీ వస్తుంది. సో బీపీ కరెక్ట్గా రావాలంటే ఇది ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా కట్టుకోవాల్సిన బాధ్యత మీరు. ఇది కట్టాము అని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ వేలు పెడితే ఇప్పుడు చూడండి, ఇక్కడ వేలు కరెక్ట్గా జస్ట్ ఇలా వెళ్ళినట్టుగా ఉండాలి టైట్గా, అంతేగాని లూజ్గా వెళ్ళకూడదు అనమాట. అలానే టైట్గా ఉండకూడదు. టైట్గా ఉంటే బీపీ ఎక్కువ వస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని నెమ్మదిగా ఇన్ఫ్లేట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడ పల్స్ చూడాలన్నమాట. ఇక్కడ రేడియల్ ఆర్టరీ ఉంటుంది. పైన వైపున బటన్ వేలు వైపు ఓ చిన్న ఉబ్బెత్తుగా తగిలే ప్లేస్ అనమాట. ఇది రేడియల్ బోన్ అంటారు, రేడియల్ హెడ్. దీని మీద మనం ఇలా 3 ఫింగర్స్ ఉంచినప్పుడు మధ్య ఫింగర్తో మనం చూడాలి. దీన్ని పల్స్ సెన్స్ చేయాలి. ఈ పల్స్ సెన్స్ చేసిన తర్వాత ఇది ప్రెషర్ కొట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆగిపోతుందో, ఈ పల్స్ మన చేతికి తగలడం ఆగిపోతుందో దానికి ఇంకొక 30 పైకి తీసుకెళ్ళాలి. ఈ 30 పైకి తీసుకెళ్ళిన తర్వాత నుంచి నెమ్మదిగా స్లోగా కిందకి దించుకుంటూ రావాలి. అలా స్లోగా కిందకి దించుకుంటూ వస్తున్నప్పుడు ఒక బీపీ లెవెల్ దగ్గర టప్ 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 అని సౌండ్ రావడం మొదలవుతుంది. ఆ సౌండ్ నెమ్మదిగా పెరిగి స్లోగా ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. ఎక్కడైతే మొదటి సౌండ్ విన్నామో దాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఎక్కడైతే పూర్తిగా సౌండ్ ఆగిపోయిందో దాన్ని డయాస్టోలిక్ సౌండ్ అంటారు. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బ్రేకియల్ ఆర్టరీ గుండెకి దగ్గరగా ఉండేది ఆ లెవెల్లో ఉన్నదాన్ని గుండె లోపల మనం పెట్టి బీపీ చూడలేం కాబట్టి దానికి దగ్గరగా ఉండే రక్తనాళం, పెద్ద నాళం ఉన్నదాన్ని తీసుకుని దాన్ని ఈ బీపీ కఫ్ పెట్టి ఒత్తిడితో గట్టిగా నొక్కుతున్నాం, అణిచేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇలా రక్తనాళం ఉందనుకోండి, దీన్ని బలంగా నొక్కుంటే వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇంక దీంట్లో నుంచి బ్లడ్ ఫ్లో రాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ ఇలా నొక్కేసాం. ఇప్పుడు స్లోగా దీన్ని వదిలామనుకోండి, నెమ్మదిగా కొంచెం ఒక చోట కొంచెం మొదలైనప్పుడు బ్లడ్ రావడం మొదలవుతుంది. దాంట్లో నుంచి బ్లడ్ ఫోర్స్గా కొడుతుంది గుండె. ఆ గుండె కొట్టిన ఫోర్సు ఈ ఒత్తిడిని అధిగమించి బయటకు రావాలి. ఎప్పుడైతే ఓ చుక్క బయటకు వచ్చిందో దాన్ని సౌండ్ వస్తాయి అన్నమాట. అది నెమ్మదిగా ఇంకా 2 మిల్లీమీటర్స్ చొప్పున నెమ్మదిగా నొక్కుంటూ వస్తున్నప్పుడు అలా స్లోగా ఆ సౌండ్స్ పెరిగి మళ్ళీ ఆ రక్తనాళం, ఇలా ఉన్న రక్తనాళం ఇలా స్లోగా పూర్తిగా రిలీజ్ అయినప్పుడు ఇంకా దానికి ఒత్తిడి లేదు కదా, దాని మీద అణిచే ప్రభావం ఏం లేదు. అప్పుడు పూర్తిగా సౌండ్ లేకుండా ఫ్రీగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట.
సో ఎక్కడైతే గుండె గట్టిగా కొట్టినప్పుడు దాన్ని అధిగమించి ఆ బయటకు రావడానికి బ్లడ్ రక్తం చుక్కలు బయటకు రావడానికి ప్రయత్నం చేసిందో దాన్నేమో సిస్టోలిక్ సౌండ్ అంటారు. అది పూర్తిగా ఫ్లో అసలు ఏమి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బయటకు వచ్చేస్తుంది, దాన్ని డయాస్టోలిక్ సౌండ్ అంటారు. వీటిని కొరట్కోఫ్ సౌండ్స్ అంటారు. తెలిసింది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పెడతాను, వీలుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది వినండి. ఇక బీపీ ఆపరేటర్స్లో ఏ బీపీ ఆపరేటర్స్ మంచిది? బీపీ ఆపరేటర్స్లో ఇప్పుడు నేను చూసింది స్పిగ్మో మానోమీటర్. ఇది పాదరసంతో పనిచేసేది, అలాగే గాలితో పనిచేసేది, డిజిటల్గా ఐసీయూలో ఉపయోగించేవి ఎలక్ట్రానిక్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అన్నీ కూడా బాగానే పనిచేస్తాయి. ఇప్పుడు డిజిటల్గా ఉన్న బీపీ ఆపరేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కదా. అవి కూడా మనం కఫ్ని ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఇలా పైకి తీసి, ఇది క్యూపిటల్ ఫోసా, దీనికి 1 ఇంచ్ పైకి ఉండేలాగా కఫ్ని కట్టాలి. ఈ కఫ్ టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. ఇందాక చూపించాను కదా, కరెక్ట్గా జస్ట్ వెళ్ళినంత బీపీ ఉంటే అప్పుడు ప్రెషర్ కరెక్ట్గా ఉంటుంది. డిజిటల్ బీపీ ఆపరేటర్స్తో ఇబ్బంది ఏంటంటే మనం కొంచెం కదిపామనుకోండి, ఈ కంట్రోల్ కదలికలను కూడా సెన్స్ చేసి సిస్టోలు డయాస్టోలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని డిజిటల్ బీపీ ఆపరేటర్స్తో మీరు చూసుకునేటప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి. అసలు ఏమి కదలికలు, కండరాల కదలికలు ఏమి ఉండకూడదు. అప్పుడు చూసుకోండి. లేదు 2-3 సార్లు చూడండి, చూసిన తర్వాత యావరేజ్గా ఎంత వచ్చిందో చూసుకోండి. ఒకసారి 180 వచ్చిందనుకో బాబోయ్ అని కెవ్వమనొద్దు. ఒకసారి డౌన్ వచ్చిందనుకో డాక్టర్ గారు అనొద్దు. 2-3 సార్లు చూసి మనకు అసలు లక్షణాలే లేకుండా ముందు భయపడిపోవడం వల్ల ఉపయోగం లేదు. అలాగే ఇవాళ కొత్తగా బీపీ ఉందని చెప్పారు, ఇంటికి వెళ్ళి 100 సార్లు చూసుకోకండి. ప్యానిక్ అవ్వడం తప్ప ఏం ఉపయోగం లేదు. అది మనకి ఖచ్చితంగా అవసరం. 2-3 సార్లు డయాగ్నల్ వేరియేషన్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు అనేది చూసుకుంటే మనకి ఒక ఐడియా రావడం కోసమే. నా ఉద్దేశం అయితే బీపీ అనేది ఇండివిజువల్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో బీపీ, ప్రపంచంలో అందరూ ఒక్కొక్కరికి ఒక్కో బీపీ ఉంటుంది. మన బీపీ వేరే వాళ్ళకి ఉండాలని రూల్ లేదు. సో మనకి తక్కువలోనే కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు, అసలు ఎక్కువలో కూడా కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు. బీపీ అనేది ఇండివిజువల్ వేరియేషన్. అది మీరు అంత భయపడిపోకండి, వెంటనే ప్యానిక్ అవ్వద్దు. బీపీ ఆపరేటర్స్ అస్తమాను ఉంది కదా అని చూసుకోవద్దు.